నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు భాగ్యనగరం చుట్టూ తిరుగుతున్నాయి. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఒకవైపు సుమారు 9,400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల జాతర, మరోవైపు జనసందోహం మధ్య సాగిన పొలిటికల్ పవర్ షో. 1,00,000 మందికి పైగా హాజరైన ఈ సభతో బీజేపీ తన బలాన్ని చాటుకుంది. అయితే ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, మోదీ పర్యటన అనుకున్నంత స్థాయిలో హిట్ అయిందా? బీజేపీ శ్రేణులు ఆశిస్తున్నట్లుగా తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగిరే పరిస్థితులున్నాయా? దీనికి సంబంధించి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే. అదేవిధంగా సత్యవతి గారు ఉన్నారు, బీఆర్ఎస్ లీడర్. నమస్తే అండి సత్యవతి గారు. అదేవిధంగా రాజు నేత గారు ఉన్నారు, బీజేపీ లీడర్. నమస్తే అండి రాజు నేత గారు. నమస్తే అండి. ఎస్ సార్. ముందుగా రామ్మోహన్ రావు గారు, చెప్పండి. ఎస్, నిన్న అయితే మరి ప్రధానమంత్రి మోడీ బహిరంగ సభ అయితే జరిగింది. 1,00,000 మందికి పైగా కూడా జనం కూడా హాజరవటం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రాజెక్ట్స్కి కూడా ఆయన వర్చువల్గా ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. అయితే మొత్తంగా తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలి అనే తపనతో బీజేపీ ఉన్నట్లుగా అయితే కూడా మనకు అర్థమవుతోంది. అయితే నిజంగానే నిన్న జరిగిన భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో ఎంతవరకు ప్రభావం చూపింది అనుకోవచ్చు? పవన్ గారు, మీకు, రాజు నేత గారికి, సత్యవతి గారికి నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. మొదటగా బీజేపీ మెల్లమెల్లగా దేశం అంతా విస్తరిస్తుంది. దానికి కారణం ఏంటంటే హిందూ ఓట్ల పోలరైజేషన్, దాంతోపాటు కాంగ్రెస్ ఎక్కడైతే వీక్ అవుతుందో ఆటోమేటిక్గా బీజేపీ వస్తుంది. ఈ రెండవ దశలో మెల్లమెల్లగా ప్రాంతీయ పార్టీలను హరిస్తూ ప్రాంతీయ పార్టీలు ఎక్కడ ఉంటే అక్కడ మొదలు పెట్టింది. దానిలో భాగంగా మనకు నవీన్ పట్నాయక్ ఉన్న ఒరిస్సాలో, తర్వాత పశ్చిమ బెంగాల్లో, ఇట్లా 4-5 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా పోయి ఈ ప్రాంతీయ పార్టీలు వర్సెస్ బీజేపీగా మారి, అంటే మొత్తానికి పోకపోవచ్చు కానీ వర్సెస్ తమిళనాడులో మనకు, ఇక్కడ మన పశ్చిమ బెంగాల్ కానీ ఒరిస్సాలో కానీ అట్లా మార్పు చూసాం మనం. కనుక మరొక మార్పు ఏంటంటే, ఎక్కడైతే మనకు బీహార్లో గెలిచిన తర్వాత బీహార్ నుంచి వచ్చే మన ఆట పశ్చిమ బెంగాల్ అనేది, మా టార్గెట్ పశ్చిమ బెంగాల్ అనేది, పశ్చిమ బెంగాల్ గెలిచింది కూడా. అప్పుడే పశ్చిమ బెంగాల్ తర్వాత వెంటనే తెలంగాణ. కానీ తెలంగాణ పరిస్థితి వేరు. అట్లా అని బీజేపీ అస్సలు లేకుండా లేదు కదా. పశ్చిమ బెంగాల్ అయితే 3 సీట్ల నుంచి 77 సీట్లకు, 77 నుంచి ఇవాళ 207 సీట్లకు ఎదిగింది. కానీ తెలంగాణలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వర్సెస్ ప్రాంతీయ పార్టీ ఉండే, తెలుగుదేశం వచ్చిన తర్వాత. కానీ కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా బీజేపీ తెలంగాణలో మొదటి నుంచి కూడా ఎక్కడో దగ్గర బలంగానే ఉన్నది. అంటే ఆంధ్రప్రదేశ్ లాగా లేదు. అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్ర భాగం ఏదైతుందో అక్కడ లాగలేదు. అక్కడ తెలుగుదేశం ఏదైనా తోక పార్టీగా ఉంటే తప్ప అక్కడ సాధ్యం కాలేదు. కానీ తెలంగాణలో బండా దత్తాత్రేయ తీసుకోండి, సికింద్రాబాద్ లో, అట్లాగే విద్యాసాగర్ రావు గారు కరీంనగర్ లో, అట్లాగే మనకు హనుమకొండ అయితే నిన్న మోడీ గారు ప్రస్తావించారు ఇక్కడ. అంటే మొత్తం దేశవ్యాప్తంగా 2 సీట్లు వచ్చినప్పుడు బీజేపీకి, అందులో ఒకటి హనుమకొండ సీట్. మనకు హనుమకొండ పార్లమెంటరీ నియోజకవర్గం ఉండే. అట్లా చూసుకుంటే మనకు వరంగల్ మేయర్ గా రాజేశ్వరరావు, అట్లాగే మనకు రాజేశ్వరరావు గారు, అట్లాగే మనకు పోతే పరకాల ఎమ్మెల్యే కూడా మనకు చాలా సార్లు మొత్తం గెలుచుకుంటూ వచ్చింది. రెండో దశకు వచ్చే కల్లా మనకు మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇవాళ డీకేఆర్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నది కాంగ్రెస్ నుంచి వచ్చి ఉండదు. కానీ అంతకుముందు చూసుకుంటే మనకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అట్లాగే మనకు నిజామాబాద్కి వస్తే ఇప్పుడు అరవింద్ ఉన్నాడు. కానీ అంతకుముందు నిజామాబాద్ సీటు డి శ్రీనివాస్ మీద గెలిచిన ఎన్ఎం మన ఎండ లక్ష్మీనారాయణ. ఇవన్నీ చూసుకుంటే తెలంగాణలో మిగతా రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ లాగా కునారిల్లిపోయింది లేదు. తెలంగాణలో బలంగానే ఉంది బీజేపీ. 3 ముక్కల ఆటలు. ఒక ప్రాంతీయ పార్టీ, అంతకుముందు కూడా తెలుగుదేశం ఉన్న ప్రాంతీయ పార్టీ ఉంది కనుక ఇవాళ బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, 2 జాతీయ పార్టీల మధ్య 3 ముక్కల ఆట అవుతుంది. కనుక బీజేపీ నెగ్గాల్సిన చోటు నెగ్గుతుంది, తగ్గాల్సిన చోటు తగ్గుతుంది. అందుకని ఇవాళ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత నెక్స్ట్ టార్గెట్ వాళ్ళు తెలంగాణ పెట్టుకున్నారు. తప్పలేదు. ఎందుకంటే ఎన్నికల రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా సన్యాసుల మఠాలు కావు కదా. ఎప్పుడు కేసీఆర్ అంటుండే సన్యాసుల మఠాలు కావు కనుక ఖచ్చితంగా వాళ్ళు గెలిచే ప్రయత్నం చేస్తారు, కొత్త దారులు వెతుక్కుంటూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో ఇప్పటికే కర్ణాటకలో జనతా అవశేషంగా భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది కదా. ప్రాంతీయ పార్టీ దేవగౌడ ఉన్నా అక్కడ. కనుక రెండో అవకాశం ఏమన్నా దక్షిణ భారతదేశం మొత్తంలో ఉంటే మనకు తెలంగాణలో ఉందని వాళ్ళకి అర్థమైంది. కనుక నిన్న నమో మోడీ ఒకటి, రెండోది తెలంగాణ టార్గెట్ తెలంగాణ అని వచ్చిండ్రు. అందుకే అబ్కాబాద్ తెలంగాణ బీజేపీ సర్కార్ అనే మాట మీద వచ్చిండ్రు.
సందర్భం సమయం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కాకుండా మొదలు ఇక్కడ ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గత 2021లోనే 1/3 సీట్లు ఆల్మోస్ట్ సాధించింది. 150 కార్పొరేటర్ సీట్లు ఉంటే 48 సాధించింది. 44 ఎంఐఎం, దాదాపు 48 ఏమో 44 ఏమో మనకు బీఆర్ఎస్ వచ్చింది. 1, 2, 3 అంతకుముందు 2016లో కాంగ్రెస్ కోటి, బీజేపీకి 2, మిగతా 3 ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ మరి 48 సీట్లకు ఇప్పుడు ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో ఎదిగింది. కనుక హైదరాబాద్ లో తప్పనిసరి హిందూ ఓట్ల పోలరైజేషన్ ఉంటుంది. అటు ఎంఐఎం ఉంది, ఇటు బీజేపీ ఉంది. కనుక ఆ రకంగా హిందూ ఓట్ల పోలరైజేషన్ ఉంటుంది. కనుక ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటి జరుగుతుంది ఏంటంటే సెక్యులర్ పార్టీలు అనుకునే కూడా సంతుష్టికరణ రాజకీయాల వల్లనే నష్టపోతున్నాయి. సంతుష్టికరణ రాజకీయాలలో హిందూ ఓట్లు అవసరం లేదు, కేవలం మాకు ముస్లిం ఓట్లు ఉంటే సరిపోద్ది అని ఇప్పటిదాకా ఆ ధోరణి కొనసాగింది. ఆ ధోరణి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ 30% ముస్లింలు ఓట్లు ఉండి కూడా ఇవాళ అవన్నీ కాదని మమతా బెనర్జీ కానీ, లేకుండా అంతకుముందు కమ్యూనిస్ట్ కానీ, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కానీ పశ్చిమ బెంగాల్ ఏ రాజకీయం చేసినా చూసినాం కదా మనం. అటువంటి రాజకీయం చేస్తే నష్టం అయ్యేదానికి పశ్చిమ బెంగాల్ మంచి ఉదాహరణ. తర్వాత గెలవబోయే రాష్ట్రంగా వాళ్ళు అనుకుంటుంది ఇక్కడ. కానీ ఎప్పుడైనా సరే శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత పతనమే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదని నేను మొదటి నుంచి చెప్తున్నాను. బీజేపీ వాళ్ళకి కూడా మొదటి నుంచి చెప్పాను ఏంటంటే, అప్పుడు అబ్కా బార్ 400 అంటే అంతకుముందు జ్ఞాపకం చేశాను. ఏమని, భారత్ వెలిగిపోతుందని వాజ్పేయి గారు మంచి ప్రభుత్వం అందజేశారు. కానీ ఒక నినాదం పనిచేయలే కదా, భారత్ వెలిగిపోతుందంటే 2004లో కాంగ్రెస్ వచ్చింది. మొన్నటికి మొన్న అబ్కా బార్ 400 అంటే 300 వస్తే ఎక్కువ నేను అన్నాను. నేను కోపంతో అనలేదు, నా అంచనా, వ్యక్తి అంచనా. 50 ఏళ్ళ జర్నలిస్ట్ గా మీరు ఎప్పుడైతే శిఖరాగ్రానికి చేరుకుందో లోయనే పక్క లోయ ఉంటుంది, పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. 303 సీట్లు మీ సొంతంగా ఇచ్చారు, అట్లానే 50 సీట్లు మిత్రపక్షాలతో ఇచ్చారు, 353 అయింది, సంతృప్తి పడండి. కానీ దాన్ని మించి 400 అంటే 300 దాటరన్నా చూసాం కదా. మిత్రపక్షాలతో కలుపుకొని 292-93కి పరిమితి కావాల్సి వస్తుంది. అంటే ఎప్పుడైనా అహంకారమైన, అవినీతి అయినా ప్రజలు ఓడిస్తారంటే టిఆర్ఎస్ ఒక ఉదాహరణ స్పష్టంగా చెప్తుంది. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన అందిస్తుంది, అది కూడా రేపు పొద్దున కష్టమే అని చెప్తున్నాను. అంటే బీజేపీ టార్గెట్ తెలంగాణ అనడానికి కారణం ఏంటంటే, మొత్తం రాష్ట్రాల్లో ఇప్పుడు 21 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతోనో లేకపోతే తాను సొంతంగానో కలిపి అధికారంలో ఉంది కదా. ఏమైనా అవకాశం ఉన్న కాడిని చేస్తారు. ఎవడైనా బావి దవ్వుతే నీళ్ళు వెళ్తే దోవుతాడు వాడు, నీళ్ళు వెళ్ళంది అని తోడు కదా. కనుక ఇక్కడ కూడా ఏంటంటే తెలంగాణలో అవకాశం ఉందనుకుంటున్నారు, అవకాశం వచ్చే పరిస్థితులు మెల్లమెల్లగా తయారవుతున్నాయి. అంటే 10 ఏళ్ల పరిపాలన చూసినాం టీఆర్ఎస్ ది, ఇటు పక్కనేమో 2.5 ఏళ్ళుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం. ముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చూసాను, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత చెప్తాను. మరి 3వ వారికి అవకాశం ఎట్లా ఉంటుంది అనే ఆలోచన ప్రజల్లో వచ్చింది. దాన్ని సొమ్ము ప్రయత్నం చేస్తారు. అది కాకుండా చేయాలంటే వీళ్ళు ఏం చేయాలి, సెక్యులర్ పార్టీలు అనే పేరు మీద ఉండి సెక్యులర్ గా ఉంటున్నావా, లేకపోతే సెక్యులర్ అనే పేరు మీద సంతుష్టికరణ రాజకీయాలు చేస్తున్నామా ఆలోచించకపోతే, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కుటుంబ పాలన లేకుండా ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీ తిప్పికొట్టి వీళ్ళని గెలిపిస్తారు. అందుకని ఇప్పుడు బీజేపీ మధ్యాహ్నం చౌరస్తాలో ఉండి ఆ 2 పార్టీల గురించి ఎండగడుతుంది. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మోడీ గారు నేనేమన్నారు, అటుపక్క అవినీతి పార్టీ ఒకటైతే అసమర్థ పార్టీ ఒకటి అని ఆయన అన్నారు. అది కరెక్టా కాదా వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు రాజకీయ పార్టీ నాకు అవసరం లేదు. కానీ ఒక మాట రెండింటికో ముద్ర వేసిండు కదా. మరి మేము కుటుంబ రాజకీయం కాదు అని అనేప్పుడు మోడీ మాన్యతోనే ఇవాళ గెలుస్తుంది. మొత్తం దేశం అంతా జరుగుతుంది అది. ఇవాళ మెల్లమెల్లగా తెలంగాణలో కూడా ఎదిగే క్రమంలో చూస్తే మీరు ఎప్పుడో 1-2 సీట్లతో పరిమితమై, 1-2 పార్లమెంట్ సీట్లతో పరిమితమై 2018 తర్వాత వచ్చిన 19 ఎన్నికల్లో మరి ఆనాడు 2018లో 1 సీటే రాయలసీమ ఒకటి గెలిస్తే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చూసారుగా 4 సీట్లు గెలుచుకున్నారు. అంటే తెలంగాణ ప్రజలు ఏం తీర్పిచ్చారంటే, కేసీఆర్ గారు చాలా ముందే ఊహించి అసెంబ్లీ పార్లమెంట్ 2 ఒకేసారి జరిపితే మోడీ బాగా పనిచేస్తుందని వేరువేరుగా స్ప్లిట్ చేసి జరిపించడం, అది అవకాశంగా తీసుకోవడం వల్ల రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో 2018లో 2019కి వచ్చేసరికి జాతీయ పార్టీలు 7 సీట్లు గెలుచుకునే, 4 ఏమో బీజేపీ, 3 కాంగ్రెస్. అదే వరవడి కొనసాగి మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడానికి బీజేపీ తక్కువ ఓట్లు లాక్కోవడం, లేకపోతే బీజేపీ కనుక ఎక్కువ ఓట్లు లాక్కుంటే టీఆర్ఎస్ గెలిచేది అనుకున్నాను నేను, నా అంచనా అది. అట్లాగే మొన్నటి ఆ తర్వాత ఎన్నికలు 2024కి వచ్చేవరకల్లా బీఆర్ఎస్ 1 సీటు రాకపోవడం కారణం ఏంటంటే రాష్ట్రంలో పోవడం, రెండోది కేంద్ర జాతీయ రాజకీయ పార్టీలు 2 ఉండాలని ప్రజలు కోరుకున్నారు. అంటే ఏ కూటమిలో లేని వాళ్ళు మొన్న ఆగమైపోయారు చూసినాం. జగన్మోహన్ రెడ్డి ఏ కూటమిలో లేడు, అట్లా కేసీఆర్ ఏ కూటమిలో లేడు, మనకు నవీన్ పట్నాయక్ ఏ కూటమిలో లేడు. దీనివల్ల ఏమైందంటే నా ఇధర్ అన్న వాళ్ళు ఓడిపోయాడు.
ఏదో ఆ పక్కన ఉంటావు నాగని, ఈ పక్కన ఉంటావా నాగన్న అన్న వాళ్ళు గెలిచిండ్రు. ఇటు ఒండా గెలిచిన అటుపక్క ఇటు పక్క గెలిచిండ్రు. ఉమ్, కానీ ఏ కూటమిలో లేకుండా పోవడం వల్ల కూడా కొంత కేసీఆర్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, అట్లాగే నవీన్ పట్నాయక్ లాంటి వారికి కానీ ఆయన 5 సార్లు ఒరిస్సా ముఖ్యమంత్రి చేసింది. ఇట్లాంటి వాళ్ళ నష్టం జరిగింది. ఇప్పుడు రెండుగా చీలిపోయింది దేశం. అయితే Yes. బీజేపీ లేకుంటే బీజేపీ ఇతర పార్టీలు, ఉమ్, అది ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీలు ఏవైనా సరే వాటి పట్ల ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దానికి అనుగుణంగానే బీజేపీ రాజకీయ అడుగులు వేస్తున్నది. రేపు Hmm. జిహెచ్ఎంసీ ఫస్ట్, తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నెక్స్ట్. ఈ దారిన పోతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. అవును, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. సత్యవతి గారు, ఇప్పుడు చూసుకుంటే మోదీ పర్యటన అనుకున్నంత స్థాయిలో హిట్ అయిందా అంటే ఏం చెప్తారు? మేడం, వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. అంటే ఆ భావజాలాన్ని దగ్గరగా ఉండి వాళ్ళు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఉమ్, నా మటుకు నేను ఆ ప్రోగ్రామ్ హిట్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా అనే దానికంటే కూడా మోడీ వచ్చి తెలంగాణకు ఏం చేసిండు, తెలంగాణకు ఏం సత్యవతి ఇచ్చిండు, గారు ఫోన్ కొంచెం దూరంగా పెట్టండి. ఫ్రేమ్ ఓకే. తెలంగాణకు ఏమి ఇచ్చాడు, తెలంగాణకు ఏం చేశారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఉమ్, ముఖ్యంగా ఈ రోజు తెలంగాణలో బండి సంజయ్ గారి కొడుకుకు సంబంధించినటువంటి అంశము చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అంశం. ఉమ్, అదే బండి సంజయ్ గారు అదే మీటింగ్ లో నిలబడి మాట్లాడినటువంటి సందర్భం. ఉమ్, అసలు ఒకవైపు బీజేపీ నినాదం బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి దేశమంతా తిరిగి ఎన్నికలలో ప్రచారం చేసి మహిళా ఓట్లను తీసుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ దేశంలో కావచ్చు, రాష్ట్రాలలో కావచ్చు, వాళ్ళ నాయకత్వ కొడుకులు ఏం చేస్తున్నారు అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. ఉమ్, నిన్న రాక మొన్న వాళ్ళు మహిళా బిల్లును సెంటర్ లో పెట్టి దాన్ని ఆమోదించుకోలేకపోవడము ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి అంశం. మేము మహిళల సాధికారతకు కట్టుబడి ఉన్నాము, శ్రీ జనోదరను మమ్మల్ని మించిన వాళ్ళు లేరని చెప్పేసి ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ చేస్తున్నటువంటి పనులు ఏంటనేది చాలా స్పష్టమైనటువంటి అంశం. ఇవాళ దాని మీద సమాధానం చెప్పాలి మోడీ. ఇవాళ 50% మించినటువంటి మహిళా ఓట్లు ఈ దేశంలో, ఈ రాష్ట్రాలలో ఉంటున్నప్పుడు మహిళల మీద అత్యాచారాలు, ముఖ్యంగా మైనర్ బాలిక బండి సంజయ్ గారు ఈ కేంద్ర హోం సహాయ మంత్రి ఆయన కొడుకు చేసినటువంటి నేరానికి సంబంధించి ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. మోడీ గారు కూడా దాని మీద చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. ఆయన చేయలేదు, ఆయన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణకు మోడీ గారు వస్తున్నటువంటి సందర్భంలో ఈ విషయం మీద చాలా పెద్ద ఎత్తున జరిగింది, చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇన్ని రోజులు బీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి చేతులు కావచ్చు, ఈ సందర్భంగా వాళ్ళిద్దరు ఎంత అండర్స్టాండింగ్ గా ఉన్నారనేది అయితే ఈ రోజు మనకు అర్థమైనటువంటి అంశం. కాబట్టి వాళ్ళు అంటే ఏదైనా వాళ్ళు చేస్తే ఒకటే, వాళ్ళు ఏది చేసినా దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడతారు, జై శ్రీరామ్ అని చెప్పేసి మాట్లాడతారు. ఇలా మహిళల మీద, మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేయడము, అవసరమైతే హత్యలు చేయడము, లేదంటే బయటపడితే కేసులు బయటకు వస్తే ఆ కుటుంబాలను బెదిరించడము, ఇది వాళ్ళ సంస్కృతి అనేది స్పష్టమైంది. దీని మీద మోడీ గారు మాట్లాడకపోవడం, బండి సంజయ్ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయకపోవడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి అంశము. రెండో, తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణను ఏ స్థాయికి కేసీఆర్ గారు తీసుకెళ్లారనేది కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ ఫ్లైఓవర్లు కావచ్చు, ఇక్కడ అట్లాగే నీళ్లు అందించడం కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, మహిళల అభివృద్ధికి పెట్టినటువంటి పథకాలు కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, అదే విధంగా ఉద్యోగాల కల్పన కావచ్చు, ఏ రకంగా ఐటీని డెవలప్ చేసే విషయాలు కేసీఆర్ ని మించిన వాళ్ళు దేశంలో ఎవరు లేదే స్పష్టం. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రాష్ట్రాలలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పటికీ, డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రాలలో జరిగినటువంటి అంత అభివృద్ధి తెలంగాణలో 10 ఏళ్లలో మేము చూపించాము. అదే విధంగా గతంలో మోడీ ఏం మాట్లాడారు, ఈ తెలంగాణకు సంబంధించి అంటే ఒక చట్టం చేసి తెలంగాణ ఏర్పాటు చేస్తే తెలంగాణకు వచ్చి తెలంగాణ అభివృద్ధి చేయను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పేసి మాట్లాడితే మేమెందుకు నమ్ముతాము, మేము ఎట్లా స్వాగతిస్తాము? కాబట్టి ఒకటే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో గెలవని, లేదంటే ఇంకో చోట గెలవని, ఇంకో చోట గెలవని ఓట్ చోరీ సత్యవతి గారు ఫ్రేమ్ కొంచెం కరెక్ట్ గా పెట్టండి. సత్యవతి గారు
ఉమ్, ఓట్ చోరీ జరుగుతుంది, అంతేకాదు చాలా ముఖ్యంగా ఈవీఎం ట్యాంపర్ జరుగుతుందని చెప్పేసి ఉమ్, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో ఉమ్, దాని మీద కూడా మాట్లాడాలి. వాళ్ళ తెలంగాణలో కంపల్సరీ రేపు అధికారంలోకి వస్తాము అని అంటే అధికారంలోకి రావడమా రాకపోవడమా ప్రజలు నిర్ణయిస్తారు. ఉమ్, అదే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన మీద ఆధారపడి ఉంటది. ఉమ్, రెండవది, ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ, ప్రధానమైన చర్చ ఏంటి? కేసీఆర్ గారు మళ్ళీ రావాలి. ఉమ్, 10 ఏళ్ల తెలంగాణలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి చాలా చాలా బాగుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో వాళ్ళ మార్కు ఒక్కటంటే ఒక్క పని కూడా చేయకపోవడం అనేది ఏదైతే ఉందో, వాళ్ళ ప్రజల్లో చాలా పెద్ద తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఉమ్, బీజేపీ ఏం చేస్తుందంటే చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పులు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు తప్పితే ప్రజల పక్షాన ఎక్కడ నిలబడ్డారు వీళ్ళు? ఉమ్, ప్రజల పక్షాన నిలబడి, ఒక యూరియా సమస్య వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిలబడి, రైతుల పక్షాన నిలబడి కొట్లాడుతున్నారా వీళ్ళు? ఓకే. లేదు, ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడుతున్నారా? నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి మీరు అంటే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు కదా, ఎందుకు కల్పించట్లేదని చెప్పేసి నిరుద్యోగులు ఉద్యమం చేసే నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్నారా బీజేపీ వాళ్ళు? ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళనే చాలా ప్రధానమైనటువంటి అంశము. ఇక్కడ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, పెద్ద ఎత్తున కొట్లాడుతుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది. అంతెందుకు మేడం, హైడ్రా పేరుతోటి ఇవాళ ఇండ్లు కూలగొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏ ఏ మహిళలకి వీళ్ళు తోడుగా ఉన్నారు? ఏ ప్రజలకు వీళ్ళు తోడుగా ఉన్నారు? అసలు ఇవాళ పైసా కూడబెట్టుకొని ఇల్లులు కట్టుకుంటే చాలా దారుణంగా, నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు తీసుకుపోయి వాళ్ళ ఇళ్లను కూలగొడుతుంటే ఎందుకు కూలగొడుతున్నారు అని చెప్పేసి బీజేపీ నాయకులు ఒక్కరోజు కూడా మాట్లాడట్లేరు. వీళ్ళకి ఏ నైతికత ఉందండి తెలంగాణలో రావడానికి? వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని రేపు తెలంగాణలో మేము అధికారం చేపడతామని చెప్పి చెప్తున్నారు? ఇక్కడ తెలంగాణ ప్రజలకి అండగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ ఏర్పాటు అయ్యే వరకు త్యాగం చేసింది కేసీఆర్ గారు. రేపు మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ గారే రావాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ప్రజల్ని పక్కదో పట్టించడానికి ఇవాళ వీళ్ళు ఈ మీటింగ్ ను ఉపయోగించుకోవచ్చు. లేదంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి, బీజేపీ కాంగ్రెస్ కలిసి తోడుగా ముందుకెళ్తే, బీజేపీ కాంగ్రెస్ కలిసి తోడుగా ముందుకెళ్తే వెళ్తుండొచ్చు. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు వీళ్ళకు బుద్ధి చెప్తారని అయితే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే. రాజునేత గారు మీరేమంటారు? మరి సత్యవతి గారి వ్యాఖ్యలకు మీ సమాధానం ఏంటి? ఎస్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి 3వ సారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ గారు మొట్టమొదటిసారి మన తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. టూర్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇది ఒక నయా జోష్ లెక్క నిన్నటి సభతోని పేరిపోయింది. ఎందుకంటే మేము నిజంగా వాస్తవానికి 1,00,000 మంది సభకు వస్తారని అనుకున్నాం. కానీ అనూహ్యంగా ఊహించనటువంటి స్థాయిలో బీజేపీ పెట్టినటువంటి బహిరంగ సభకు పరేడ్ గ్రౌండ్ లో 2 లక్షల పైచులకు జనాలు ఈరోజు ప్రజలందరూ కూడా వచ్చి బీజేపీకి మద్దతు పలకడం, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రావాలనేటువంటి ఒక ఆకాంక్షను తెలపడం ఏదైతుందో దాని పట్ల ఫుల్ ప్లెడ్జ్డ్ గా అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. అయితే మీరు చూడొచ్చు, నిన్న అన్ని మీడియా ఛానల్స్ లో కూడా ఆ పరేడ్ గ్రౌండ్ లో జనాలు పట్టక రోడ్ల మీద కిలోమీటర్ల మేర ఈరోజు సభకు రావాలనేటువంటి ఒక దృఢమైనటువంటి ఆకాంక్షతోని రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినటువంటి సందర్భం నిన్న కనపడ్డది. అంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, ప్రజల మనసుల్లో బీజేపీకి ఓటేయాలనేటువంటి ఆకాంక్ష ఉందనేది నిన్నటి సభతోని తేలిపోయింది. అయితే ఇక రెండో విషయానికి వస్తే, మోడీ గారు నిన్న తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారి వచ్చినటువంటి క్రమంలో ఉత్త చేతులతోని రాకుండా ఈరోజు 9,377 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు తీసుకొని తెలంగాణ రావడం జరిగింది. అంటే గతంలో ఏ ప్రధానమంత్రి గాని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రులు కానీ ఈ స్థాయిలో ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు.
ఎందుకోసం అని అంటే దాదాపుగా 12 సంవత్సరాల కాలంలో మేము 11 ఏళ్ల కాలంలో ఇప్పటికి 12 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే కేటాయించున్నాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం తెలంగాణను ఒక స్పెషల్ గా పరిగణలోకి తీసుకొని కొత్తగా ఏర్పాటైనటువంటి రాష్ట్రం కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి సహకారం చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని రకాలుగా ఈ రోజు రాష్ట్రానికి సహకారాలు అందిస్తున్నాం. ఇక రాజకీయాలకు వస్తే మోడీ గారు నిన్న సభలో మాట్లాడుతూ చాలా విషయాల పట్ల దాదాపు గంట సేపు మాట్లాడి చాలా కూలంకషంగా వివరణ ఇచ్చారు. భారతదేశంలో ఒక్కొక్కటిగా దాదాపుగా 21 రాష్ట్రాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సంబంధించినటువంటి రాష్ట్రాలు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం దేశంలో మేడం ఈరోజు రాజకీయాల్లో ఒక పెను మార్పు వచ్చింది ఇప్పటికే 2014 సంవత్సరం తర్వాత. ఎందుకనంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కుటుంబ రాజకీయాలను తర్వాత మావో సిద్ధాంతాలను చేసేటువంటి రాజకీయాలను అందరూ కూడా పక్కకు పెట్టేసినటువంటి ప్రయత్నం చేసిర్రు. ఈరోజు కుటుంబ రాజకీయాలకు వంశపారంపర్యమైనటువంటి రాజకీయాలకు తిలోదకాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఈరోజు బెంగాల్ నుంచి చూసుకుంటే పుదుచ్చేరి వరకు, అస్సాం నుంచి చూసుకుంటే ఒడిశా వరకు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈరోజు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తా ఉన్నది. ఇది మన కళ్ళ ముందల కనబడుతుంది. చాలా క్లియర్ గా నిన్న మోడీ గారు చెప్పారు, దేశంలో మావోయిజం నక్సలిజం అనేది అంతమైపోతుంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుహానా రాజకీయాలతోని ఈరోజు మావోయిజాన్ని నక్సలిజాన్ని పెంచి పోషించేటువంటి ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ. అందుకే దేశం వెనుకబడ్డదని చెప్పేసి నిన్న చాలా క్లియర్ గా చెప్పిరు. సో ఈ సందర్భంగా మోదీ గారు నిన్న చెప్పినటువంటి మాటలను బట్టి 100% మాకు పూర్తి విశ్వాసం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కరెక్టే రాజు గారు, ఓకే. కానీ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా మరి పాతుకుపోయాయి కదా, మరి ఆ రెండు పార్టీల యొక్క కంచుకోటలు నిజంగానే బీజేపీ బద్దలు కొట్టగలుగుతుందని మీరు ఆశిస్తున్నారా? మేడం నేనేమంటున్నా, గతంలో అస్సాము, మేఘాలయ, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాంటి ఈశాన్య రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా లేదు. అట్లాంటి ప్లేస్లలో కూడా అట్లాంటి రాష్ట్రాలలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటువంటి స్థాయికి ఎదిగింది. బెంగాల్ రాష్ట్రంలో మాకున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత మేడం? గతంలో 3 అంటే 3. ఇప్పుడు 200 పైచిలకు ఎమ్మెల్యేలు మేము గెలిచినాం కదా. అస్సాంలో 3వ సారి వరుసగా అధికారంలోకి వచ్చినాం. పుదుచ్చేరిలో కూడా మా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఒక్క స్థానం కూడా లేనటువంటి ప్లేస్లలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు పలుకుతున్నారు. అంటే బీజేపీతోనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, అవినీతి లేని పాలన, సమర్థవంతమైనటువంటి పరిపాలన చేసేది ఒక్కటి బీజేపీ అని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఈ మేడం ఎవరన్నా గమనించిరా? నిన్న మోడీ గారు చాలా క్లియర్ గా చెప్పారు, నేను వెస్ట్ బెంగాల్ తర్వాత బెంగళూరు పోయి చక్కగా ఈడికే వస్తున్నా అని చెప్పేసి మాట్లాడిరు. వెస్ట్ బెంగాల్లో ఇంతటి అనూహ్యమైనటువంటి విజయం బీజేపీ పార్టీకి వస్తుందని ఎవ్వరు కూడా ఊహించలేదు. అరే ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఒక 20-30 ఎగ్జిట్ పోల్స్ వస్తే ఒక్కటంటే ఒక్క ఛానల్ గానీ ఒక పేపర్ గానీ బీజేపీకి అక్కడ అధికారం వస్తుందనో లేకపోతే 100 సీట్లు దాటుతుందనో ఎవరైనా చెప్పిరా అండి? ఒక చాణక్య స్ట్రాటజీ అనేటువంటి వాళ్ళు మాత్రం తప్ప మిగతా ఎవ్వరు కూడా అందరూ నెగిటివ్ గానే చెప్పిరు. అలాంటిది ఈరోజు బీజేపీకి అక్కడ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఒక వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగిరిందనంటే దేశంలో ఈరోజు జై శ్రీరామ్ అనేటువంటి నినాదానికి, హిందుత్వ ఎజెండాకు, ఈరోజు సమర్థవంతమైనటువంటి పరిపాలనకు, అవినీతి మరక లేకుండా చేసేటువంటి అభివృద్ధికి ఈరోజు బీజేపీకి పట్టం కడుతున్నారని సందర్భంగా ప్రజలందరూ కూడా అనుకుంటారని మనకు తెలుస్తలేదా మేడం? ఓకే, కరెక్టే. అయితే రాజు గారు, ఇంతకు ముందు సత్యవతి గారు చెప్పినట్టుగా ఏదైతే బండి సంజయ్ కుమారుడు ఎవరైతే ఉన్నారో బండి భగీరథ్, ఆయనపై పోక్సో కేసు నమోదైంది. అయితే దీనికి సంబంధించి మరి సభలో ఆహ్వానితుల లిస్ట్ నుంచి కూడా బండి సంజయ్ పేరు తొలగిస్తున్నట్టుగా కూడా అనూహ్యంగా తొలగిస్తున్నట్టు మనకు ఒక వార్త కూడా వచ్చింది. కానీ తీరా అక్కడ సభా ప్రాంగణంలో చూసుకుంటే కనుక బండి సంజయ్ అక్కడ దర్శనం ఇచ్చారు.
సో మరి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు, ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు, అంటే ప్రజలకు ఇస్తున్నట్టా లేదంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు? దీనికి సమాధానం చెప్పండి ఒకసారి. మేడం, నిన్న నేను కాదు సమాధానం చెప్పేది. నిన్న మా కేంద్ర మంత్రి సంజయ్ గారే చాలా క్లియర్ గా సభలో చెప్పిరు. ఏమని? నేను ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ తల వంచే పని చెయ్యను. బీజేపీ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజు కేంద్ర మంత్రిగా అంచెలంచెలుగా, కార్పొరేటర్ గా, తర్వాత ఎంపీగా, కేంద్ర మంత్రిగా అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక సంవత్సరాల నుంచి కష్టపడి ఆర్ఎస్ఎస్ లో, ఏబీవీపీలో, బీజేవైఎంలో, బీజేపీలో కష్టపడి పైకొచ్చిన నేను అట్లాంటి తప్పుడు పని చేసేటువంటి వ్యక్తిని కాదు అని చాలా క్లియర్ గా చెప్పిండు కదా. ఆయన చేసినని ఎవరు అనట్లేదు కదా రాజు గారు. ఇప్పుడు బండి సంజయ్ తప్పు చేశాడని ఎవరు అనట్లేదు. ఆయన కుమారుడిపై కేసు నమోదైంది, ఆయన మీద కాదు కేసు నమోదైంది. అదే నేనేమంటున్నా అంటే, ఆయన చెప్పొచ్చేది ఏందనంటే, మా కేంద్ర మంత్రి సంజయ్ గారు కావాలని రాజకీయాలు చేస్తూ ఈ రోజు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, దాన్ని ఎవ్వరు కూడా నమ్మొద్దు. బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి ప్రజల మనిషి, జై శ్రీరామ్ అంటున్నందుకు ఆయనను బదనాం చేయాలని, బీజేపీని బదనాం చేయాలని, తెలంగాణ రాష్ట్రానికి మోడీ వస్తున్న సందర్భంగా పార్టీని బదనాం చేయాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని ఈ రోజు ప్రాపగండా క్రియేట్ చేసిర్రు. కాబట్టి ఓకే రైట్, ఓకే రాజనేత గారు, మనం దీనిపై మళ్ళీ కంటిన్యూ చేద్దాం. పుష్పలీల గారు వచ్చారు, కాంగ్రెస్ ఎక్స్ మినిస్టర్. నమస్తే అండి పుష్పలీల గారు. ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. పుష్పలీల గారు వినిపిస్తుందా అండి? రైట్, ఓకే రాజనేత గారు కంటిన్యూ చేయండి. ఒక ప్రశ్న రాజనేత గారికి ఒక ప్రశ్న చెప్పండి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఆర్జీకర్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి డాక్టర్ మీద జరిగిన అత్యాచారం కావచ్చు, హత్య కావచ్చు, దాని మీద బీజేపీ చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమం చేసింది, మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కొట్లాడింది. అదే విధంగా అక్కడ బాధితురాలి తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇవాళ గెలిచే వైపుగా మీరు ప్రయత్నం చేశారు. అక్కడ అంత పెద్ద ఎత్తున ఆ కుటుంబానికి న్యాయం చేసినామని చెప్పేసి చెప్పుకునే మీరు, మరి తెలంగాణలో మీరు రాజకీయ పరంగా వస్తున్నటువంటి ఆరోపణలే తప్పితే నా కొడుకు ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి మాట్లాడిన బండి సంజయ్ ఎట్లా కరెక్ట్ అవుతది? అదే విధంగా ఇది రాజకీయ కుట్రతో జరిగింది కాదు, రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయ్యి కేసు పెట్టింది కాదు. బాధిత కుటుంబము పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టి, మా పాప మీద అత్యాచారం జరిగింది, దానికన్నా ముందు మద్యం తాపించాడు భగీరథ అని చెప్పేసి ఆ కుటుంబము గగ్గోలు పెట్టి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఆ కేసును ఫైల్ చేసింది పోలీసులు. ఇంట్లో ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉంటదండి? పైగా నిజంగా బండి సంజయ్ గారికి అట్లాంటి అంటే అది ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి అంటే ఇలా బండి సంజయ్ గారి కొడుకు ఎక్కడికి పోయాడండి? ఎందుకు కనపడట్లేడు? ఎందుకు ఎస్కేప్ అయ్యాడు? సత్యవతి గారు, వాళ్ళు అన్నంత మాత్రాన ఇప్పుడు ఈ వార్త ఏదైతే ఉందో దాన్ని ఆరోపణగా అయితే ఎవరు కూడా తీసుకోలేరు. ఎందుకంటే అక్కడ మనకు కళ్ళ కట్టి అంటే కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ కూడా మనకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. రాజనేత గారు ఎంత పచ్చిగా సమర్థిస్తున్నారు అనే దానికి నేను చెప్తున్నాను. ఇది సమర్థన కాదు. మీరు ఖచ్చితంగా బాధిక అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ మైనర్ బాలికకి మీరు అండగా ఉండాలి. పార్టీ పరంగా ఎస్ ఖచ్చితంగా. బండారు రామ్మోహన్ రావు గారు, పుష్పలీల గారు ఉన్నారా? పుష్పలీల గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, నిన్న అయితే కూడా మరి మోదీ బహిరంగ సభ జరిగింది, మరి పర్యటన కూడా జరిగింది, మరి అనుకున్నంత స్థాయిలో హిట్ అయిందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. సో మీరేమంటారు? ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు గుజరాత్కి ఎంత ఇస్తున్నామో తెలంగాణకు కూడా అంతే ఇస్తున్నాం మేము. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో, తెలంగాణలో కూడా రోడ్లు బాగా విస్తరించాయి, అభివృద్ధి కూడా బాగానే జరిగింది అంటూ కూడా ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. మీరేమంటారు దీనికి సంబంధించి? అంటే పేదవాడికి రోడ్లు కావాలన్నా రోడ్లు అయితే అన్నం అయిపోయిందా? ముష్టిలాగా సన్న బియ్యము ఆయన పథకం తీస్తే ఆయన డెవలప్మెంట్ చేసుకున్నట్ట. ఇంకా అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి? ఆయన ఎలక్షన్ లో ఏవైతే ప్రామిసెస్ చేసిండో ఎంతమందికి ఉద్యోగాలకు, నిరుద్యోగులకు ఈ దేశంలో 70% ఉన్న యూత్ కి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కదా. ఇప్పటికి 3 సార్లు వచ్చింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? రైతులకు గిట్టుబాటు ధర చేస్తానన్నది ఎన్ని చేసిండు? ఎంతమంది రైతులు చేసిండు? ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన మా రాష్ట్రం నుంచి నిధులన్నీ తీసుకొని పోయి
సెస్ రూపంలో తీసుకొని మాకు రావాల్సిన నిధులు ఎంత ఇచ్చాడు, 2 సెంట్రల్ మినిస్టర్ నుండి ఏం తెచ్చారు. అంతేకాకుండా ఈ రోజు మోదీ ఏం ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చాడు, ఇన్ని రోజులు రాదు ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు అంటే ఏంటి, అక్కడ వెస్ట్ బెంగాల్ పాపం ఒక ఆడామని అన్ని రకాలుగా చేసి ఓడగొట్టి అదే లెవెల్ అదే స్ట్రాటజీ ఇక్కడ చేస్తానంటే ఇక్కడ పప్పులు ఉడకవు. ఇది తెలంగాణ, ఇది ఎవరిది కాదు. మా తెలంగాణలో మేమందరూ కూడా త్యాగాలు, ఎంతో మంది ప్రాణాలు అర్పించిన అమరవీరుల నుంచి వచ్చిన పార్టీ, అన్ని రకంగా పార్టీ కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ. అలాగే తెలంగాణ బిడ్డలు చాలా 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 కట్టరుగా ఉంటారు. స్టాలిన్ ని అలాగే వాళ్ళని ఇద్దరిని ఎంత కుట్రలతో ఓడగొట్టి అదే స్ట్రాటజీని ఇక్కడ దక్షిణంలో ఉన్న వాళ్ళతో అక్కడ అయింది కాబట్టి ఇక్కడ చేస్తానంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేము గాని ఎవ్వరు కూడా అంత ఆయన అనుకున్నంత సీన్ ఆయనకు లేదు. మేం చెప్పేది ఏంటి, మోదీ చెప్పింది ఏదైతే ఉన్నాయో ఒక్కడు కూడా చేయలేదు. మణిపూర్ సంఘటనలు ఆడవాళ్ళ గురించి అక్కడి నుంచి ఇప్పటి వరకు బేటీ పడావో బేటీ బచావో ఇక్కడ ఉన్న లెవెల్లో ఏ ఆడపిల్లల విషయంలో గాని ఎక్కడ గాని మాకు రక్షణ ఉందా? కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న వాళ్ళు ఎన్ని కేసులు సాల్వ్ చేశాడు, ఎన్ని వేల కోట్ల రూపాయలు కిషన్ రెడ్డి గారు తెచ్చాడు. ఒక ఆయనేమో కరీంనగర్ కు మంత్రి, ఇంకా ఆయనేమో బాగలింగంపల్లి పెద్దంబర్పేటకు మంత్రి. అంతవరకే ఉంది. కానీ మోదీ ఇక్కడికి వచ్చిన తర్వాత 13వ వచ్చిన తర్వాత ఆయన వల్ల ఈ దేశానికి ఏం జరిగింది, ఈ రాష్ట్రానికి ఏం జరిగింది, మా తెలంగాణకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళి నిధుల కోసం అడిగినా నిన్న ఆయన మమ్మల్ని నాతో రా అని ఎంత ధైర్యం ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకొని మాతో కలిసి ఉండానంటాడండి. అంటే ఏంటి, నువ్వు మాకేమన్నా ఏమంటారు ఏదో ఎన్నో రకాలుగా చూపిస్తారు, ఆశలు చూపించేస్తే పడిపోతారు మా రేవంత్ రెడ్డి గారు, లేదా మీ నిధుల కోసం అని మేమంతా సరెండర్ అవుతారు, లేదా గెలిచిన వాళ్ళని కొనుక్కుందామండి ఇప్పటి నుంచి అమిత్ షా స్ట్రాటజీలో ఏమైనా చేస్తున్నాడేమో. అవన్నీ ఏమి నడవదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇక్కడ మా రాహుల్ గాంధీ నాయకత్వంలో పక్కడబద్దిగా మేము ఉన్నాము. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా తెలంగాణ అభివృద్ధిలో మీ పాత్ర నీళ్ళు కాబట్టి మీకు అడిగే నైతిక అర్హత లేదు బీజేపీ వాళ్ళకి. ఓకే, అయితే మరి ఇప్పటికే రాష్ట్రంలో పాతుకుపోయిన అధికార కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, సుదీర్ఘకాలం పాలించిన బీఆర్ఎస్ ను కాదని ప్రజలు బీజేపీకి పట్టం కడతారు అని అనుకుంటున్నారా? ఎందుకంటే బీజేపీ ఈ విధంగానే అనుకుంటుంది, ఖచ్చితంగా కాషాయ జెండా తెలంగాణలో పట్టం కట్టి సావనిక వాళ్ళ సావు వాళ్ళు తెచ్చుకోనిక ఓట్లు వేసేటప్పుడేమో ముస్లింలు వేయించుకుంటాడు, మైనార్టీలతో వేయించుకుంటాడు. ఆ తర్వాత హిందూ దేశం కావాలని ఎవరు అడగలేదు, దీన్ని హిందూ దేశంగా మార్చాలని కుట్రలతోటి మాయలతోటి మతపరంగా కులపరంగా ఒకరినొకడు పొడుచుకొని చచ్చేది చేద్దామని ఆయన కుట్ర. అంత ఈజీగా నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బీజేపీ వాళ్ళు ఉంటారు, భజన పరులు ఎవరైనా ఉంటారు, వాళ్ళని చూసుకోమనండి. మేము అంత సీన్ లేదు. ఆ కిషన్ రెడ్డి లాంటోడు ఆ పార్టీలో ఉన్నన్ని రోజులు అక్కడ ముఖ్యమంత్రి ఎవరో డిక్లేర్ చేసుకోలేని దుస్థితిలో ఆ పార్టీ ఉంటే ఇక్కడ మేము గెలుస్తాము అని మాట్లాడుకోవడం అనేది అదేదో ఊహలకు వాళ్ళు అట్లా తేలే రకంగా ఉంది తప్ప మోదీ గారి ఇక్కడ దాకా పారలేదమ్మా. ఆ పారింది ఏమైనా ఉంటదంటే వాళ్ళ కార్యకర్తల దగ్గరనే ఫెయిల్ ఉంది, సరిగ్గా చూసుకోమని. అంతే అంటారు. తెలంగాణ ప్రజలకు మోదీ చేసిందేం లేదంటారు. ఏముంది మరి చెప్పమని ఒకటి ఏం చెప్పమంటారు చెప్పమనండి. యూత్ ఏం చేస్తాడు, రైతులకు ఏం చేస్తాడు, మహిళలకు ఏం చేస్తాడు, ఎవరికి ఏం చేస్తాడో చెప్పమనండి. యా తప్పకుండా. మనకి ఇక్కడ బీజేపీ లీడర్ ఉన్నారు రాజునేత గారు. మేడం, నేను ఒక నిమిషం నేను పుష్పలీల గారిని లైన్ లో ఉండమని చెప్తే ఉన్నారు, చెప్పండి. మేడం, నిన్న మోడీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు నేను ఇందాకనే చెప్పిన 3వసారి అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ టైం వచ్చిండు. రావడంతోనే ఉత్త చేతులతో రాకుండా తెలంగాణ అభివృద్ధి కోసము 9,377 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండని చాలా క్లియర్ గా చెప్పినాం కదా. మీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే అన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిర్రు. కొన్ని చోట్ల శరవేగంగా జరుగుతున్నటువంటి వాటికి అభివృద్ధి పనులకు మళ్ళీ ఎక్స్ట్రా నిధులు ఇచ్చిర్రు. ఇప్పుడు ఈ రోజు 9,377 కోట్ల ప్రాజెక్టులలో హెచ్ఐసిసిలో వేదికగా అన్ని ప్రారంభం చేయలేదా? నేను చెప్తా, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఈ రోజు వరంగల్ జిల్లాలో పిఎం మిత్ర పార్క్ అనేటువంటి పేరుతోని 1695.54 కోట్లతోని ఈ రోజు అక్కడ భారీ టెక్స్టైల్ పార్క్ ను నిర్మాణం చేస్తలేమా అండి తెలంగాణ రాష్ట్రంలో? ఇది కనపడతలేదా మన కళ్ళకు? దాని ప్రాజెక్టు మొత్తం విలువ 6,000 కోట్ల రూపాయలతో చేస్తున్నాము. ఇప్పటికే దాదాపుగా 1,327 ఎకరాలలో ఈ ప్రాజెక్టు చేస్తున్నాము. అందులో
దాదాపు 25,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు రాబోతున్నాయి అక్కడ. ఇది కేంద్ర ప్రభుత్వం స్వయంగా నిధులు ఇచ్చి చేస్తుంది కదా. అదే కాకుండా 1535 కోట్లతోని ఈరోజు రైల్వే ప్రాజెక్టులు కాజీపేట టు విజయవాడ మల్టీ లెవెల్ ట్రాకింగ్ డెవలప్మెంట్ కానీ, కాజీపేటలో అండర్ రైల్వే బైపాస్ నిర్మాణం చేయడం కానీ, తర్వాత 118 కిలోమీటర్లలో 124 కోట్లతో ఈ రోజు కొత్త ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కనపడతలేవా అండి? ఈ రోజు 21 కిలోమీటర్ల అండర్ రైల్వే బ్రిడ్జి కాజీపేటలో నిర్మాణం చేయడం ద్వారా 292 కోట్లు అక్కడ మనం ఖర్చు పెట్టబోతున్నాం. ఇవి కాకుండా నల్గొండ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ టెర్మినల్ ని ఏర్పాటు చేస్తూ దాదాపు అక్కడ ఇప్పటికే 611 కోట్లను ఈ రోజు అక్కడ ఇవ్వడం జరిగింది. మల్కాపూర్ దగ్గర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ఏర్పాటు కోసం. దాని నిల్వ సామర్థ్యం 1,65,000. ఓకే పుష్పలీల గారు ఇప్పుడు ఇవన్నీ నిధులకు సంబంధించిన వాటిని జీవో వచ్చిందా అడగండి. జీవో వస్తే ఇచ్చినట్టు. ఫౌండేషన్ స్టోర్లు వేసుకోవడానికి, భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయి అనేది అనడానికి, క్యాబేజ్ పూలు పెట్టుకోవడానికి ఇది ఎవరు రెడీగా లేరు. ఇన్ని సంవత్సరాలు లేదు. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా కావాలని ఇప్పుడు ముసలి కన్నీళ్లు కారుస్తూ ఇప్పుడు ప్రేమను చూపిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. సో దాన్ని నేను అదే చెప్తున్నా. ఇన్ని రోజులు ఎందుకు ఇయ్యలేదు, ఇన్ని రోజులు ఇవన్నీ ఎందుకు గుర్తు రాలేదు? ఇప్పుడు రోడ్లు వస్తున్నాయి. నేషనల్ హైవే నువ్వు ఉన్నప్పుడు కాదు, మేము అప్పటి నుంచో నేషనల్ హైవేస్ ఎవరి జోబుల నుంచి వచ్చేది కదా. అది ఒక కామన్ గా జరుగుతున్న ప్రక్రియ. దానికి ఇన్ని వేల మీటర్లు వేసాము, ఇన్ని కోట్లు వేసాము, ఇది చేసామంటారు. ఆ కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తున్నాడు? ఎయిర్పోర్ట్లు కానీ ఏవి కానీ ఎవరికి ఇస్తున్నాడు? అదాని అమ్మానికి ఇస్తున్నాడు. రైల్వేలు కూడా ఎందుకు ట్రాక్లు ఇస్తున్నాడు? రేపొద్దున మెట్రో లాంటి సామాన్యుడు కాదు, ఈ వందే మాతరం లాంటి 10 డబ్బాలు 15 డబ్బాలు ఉన్న రైళ్ళని వేసి అది చూపించుకోనికి ఊపిన జెండానే 10 సార్లు ఊపుతున్నాడు. మరి ఇలాంటి అన్నిటి వల్ల పేదవారికి అట్లా కూర్చునే అర్హత ఉంటదా? అట్లాగే ఈ రోజు ఫ్లైట్ ఛార్జీలు కానీ, మామూలు బస్ ఛార్జీలు కానీ, ఈ రోజు ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ దొరకకపోవడం కానీ, దీనికంత కారణం మోదీ కదా. యుద్ధం కోసము ఇది జనాలు చచ్చిపోతుంటే ఎలక్షన్ కోసం మాట్లాడిపోతాడు. ఏమమ్మా ఏమన్నా అర్థం ఉందా? రైతుల గురించి ఏమైనా అనౌన్స్ చేస్తే సంతోషపడుతుంటుంది, రైతుకు గిట్టుబాటు ధర ఇస్తే సంతోషపడుతుంది. పెట్రోల్ డీజిల్ ధర సంబంధించినంత వరకు నేను తక్కువ చెప్పిస్తున్నాను, నేను ఉన్నాను కాబట్టి ప్రధానమంత్రి మా దేశంలో నడవదు అని చెప్పమనండి. లేదు, యుద్ధం ఆపడానికి నేను ఆపినాను, ట్రంప్ చెప్పిండు, నేను ఆపినాను, ఈయన చెప్పిండు. మరి ఇద్దరి మధ్యలో మా దేశాన్ని నష్టం చేస్తుంది. దీనికి బాధ్యుడు మోదీ కాదా? సో ఇవన్నీ పక్కన పెట్టి మేము అవి ఇచ్చినాము, అవి చేసినాము, ఇవి చేసినాము, సారీ తెలంగాణ భాషలో ఆటోమేటిక్ వచ్చేస్తుంది మాకు. సో ఇవన్నీ చేసిన వాళ్ళకి, ఇన్ని చేసిన వాళ్ళకి ఈ దేశం ఎక్కడ ఉండాలి, ఈ తెలంగాణ ఎక్కడ ఉండాలి? తెలంగాణ బిడ్డలు ఈ రోజు అన్నమో రామచంద్రాన్ని బాధపడుతున్నామే, ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో పోతుంటే రైల్వే శాఖలో ఈ రోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేదాన్ని చిన్న అన్ని ప్రైవేటీకరణలు, అన్ని పీపీలు చేసేసుకుంటున్నాడు, ప్రైవేట్ దాంతో టైప్ చేస్తున్నాడు. ఇది గవర్నమెంట్ నిర్వహిస్తే వాటికి ఒక ఉపాధి నమ్ముతాం ఎవరు. రెండు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ వాళ్ళతో టైప్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్లు అదాని అంబానికి అలాగే ఇవన్నీ వాళ్ళని చేసుకుంటా వాళ్ళని పట్టించడం కోసం ఈ దేశ ప్రజలు జాబ్ చేస్తున్నాడే. ఇది కరెక్టా చెప్పండి? రైట్, ఓకే పుష్పలీల గారు థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పాల్గొని మీ యొక్క అభిప్రాయం వ్యక్తపరిచినందుకు. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఎప్పుడైనా కూడా బీజేపీ ఒక బహిరంగ సభ పెడుతుంది, ప్రధాని మోదీ ఏ రాష్ట్రానికైనా వెళ్తున్నారు, సభలో పాల్గొంటున్నారు, ప్రసంగిస్తున్నారు అంటే కూడా దానికి సంబంధించి ఒక ప్రత్యేక వ్యూహంతో బీజేపీ అనేది ముందుకు వెళ్తుంది. ఇప్పుడు దానికోసం అని మొన్న కొనుక్కున్నాడు, ఎవడు చెద్దాన్ని కొనుక్కున్నాడు, మొన్న ఇట్లాంటి వాళ్ళని కొనుక్కుంటూ రాజకీయం చేస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా దొంగ దెబ్బ తీయడానికి ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నాడు. ఇంతకన్నా పెద్ద ద్రోహి ఎవరైనా ఉన్నాడా ఈ దేశానికి? కాబట్టి మాకు బీజేపీ అంటే నమ్మకం లేదు. బీజేపీ అంత తొందరగా తెలంగాణ బిడ్డలు పడతారనే ఆలోచన లేదు. బీజేపీ లాగా భజన చేయడానికి మాకు గుడులొద్దు, మాకు బడీలు కావాలి మా అంబేద్కర్ గారు చెప్పారు. మాకు అంబేద్కర్ ఆశయాలు తీసుకోవటంలే మా కాంగ్రెస్ పార్టీ, మా రాహుల్ గాంధీ, మా రేవంత్ రెడ్డి. అర్థమైతే చెప్పమనండి. ఓకే, థ్యాంక్ యూ పుష్పలీల గారు, డిబేట్లో పాల్గొనే యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచేందుకు. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు నేను అడిగినట్టుగా ఒక ప్రత్యేక వ్యూహంతో అయితే ముందుకెళ్తుంది బీజేపీ ప్రతి ఒక్క బహిరంగ సభ చూసుకున్నా కూడా. అయితే మరి ఈసారి ఏ ప్రత్యేక వ్యూహంతో ముందుకొచ్చింది అనుకోవాలి? రాజనేత గారు ఒక నిమిషం అండి, రామ్మోహన్ రావు గారు మాట్లాడిన తర్వాత నేను మీకు టైం ఇస్తాను. చెప్పండి రామ్మోహన్ రావు గారు. చూడండి, ఆమె కావచ్చు, ఇంట్లో కావచ్చు, వారిది కావచ్చు, చెప్పండి.
కట్ చేస్తే మాత్రం అది బీప్ సౌండ్ వస్తుంది. కట్ అయింది రామ్మోహన్ రావు గారు, వినిపిస్తుంది ఇంకా సౌండ్ మీకు? ఫోన్ సౌండ్ వస్తుంది మేడం. సౌండ్ వస్తుందా? బీప్ సౌండ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు రాదు, ఇప్పుడు మాట్లాడండి. అట్లే వస్తుంది. సత్యవతి గారు మీకు కూడా అట్లే వస్తుంది కదమ్మా? వస్తుందా అండి? ఇప్పుడు ఆగింది. ఓకేనా? ఓకే, చెప్పండి. రెండు విషయాలమ్మా, మనము ఎక్కడి నుంచి ఎటో పోవద్దు. నా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ అభివృద్ధి వీటి గురించి మాట్లాడితే ఏ అభివృద్ధి చేసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఇవాళ 11 లక్షలు 11 లక్షలు రాజుగారు చెప్తున్నారు, 12 లక్షల చిల్లర కోట్లు మేము ఇచ్చినామని 11 ఏళ్లలో వాళ్ళు చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇవన్నీ నేను ఏమంటానంటే ప్రభుత్వం బాధ్యత కదా. ఇప్పుడు జిఎస్టీల వాటా ఇచ్చింది నిన్న లెక్క పెట్టుకొని, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు ఇచ్చింది నిన్న లెక్క పెట్టుకుంటే ఇంక అంతకంటే ఇంకోటి ఏంటి అంటున్నాడు. ప్రత్యేకించి తెలంగాణకు ఈ 11-12 ఏళ్ళు ఏమన్నా ఇచ్చారా అని స్పష్టంగా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. మీరు మాట్లాడండి. మాట్లాడడం లేదు, ఒక పాయింట్ ఇస్తున్నా మీకే. చెప్పండి. ఇప్పుడు 2014 సంవత్సరం వరకు రైల్వే బడ్జెట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 1000 కోట్లు ఇచ్చేది ప్రతి సంవత్సరం, ఇంకా అంతకంటే తక్కువనే ఇచ్చేది. మరి ఇప్పుడు 5500 కోట్లను ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నామండి. చెప్తాను. 2014లో ఎంత ద్రవ్యోల్బణం ఉంది? 2014 1000 కోట్లు అయితే 5 వందే భారత్ రైలు, నేను చెప్తాను. తెలంగాణ గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా లాగా ఉన్నది. ఇవాళ నేనన్న మాట కాదు, కేసీఆర్ గారు కూడా గతంలో ఏమన్నారు, బీజేపీ గడ్కరీ గారిని ఒప్పుకుంటున్నా, మాకు జాతీయ రహదారులు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తక్కువ ఉండే వాటా మాకు ఇచ్చిందని చెప్పి. కనుక మొదటిసారి 5 ఏళ్ళు కేసీఆర్ గారు పూర్తిగా బీజేపీ మద్దతు ఇచ్చింది కదా. ఏ బిల్లు అంటే ఆ బిల్లు పాస్ చేసింది కదా. రెండోసారికి వచ్చినప్పుడు వచ్చింది కదా. రేవంత్ రెడ్డి గారు కొత్త బిచ్చగాడు కనుక మళ్ళీ అట్లాగే పోతున్నాను అంటున్నాను నేను. స్పష్టంగా తెలంగాణ పట్ల బీజేపీ 2 రకాల వివక్షకు గురి చేస్తుంది. విధులు పక్కన పెడుతుంది, మాటల తూటాలు విడుస్తుంది అంటున్నాను. ఉదాహరణ తెలంగాణ, అందరూ తెలంగాణ వాళ్ళమే కదా రాజుగారు, మీకు కూడా తెలుసు. నేను ఏమంటున్నానంటే తల్లిని బతికించి మన పిల్లని బతికించి తల్లిని చంపిన అని చెప్పి రకరకాలుగా. అట్లాగే మొన్న వివేక్ ఆయన సీఎం మాట్లాడిన చూసింది కదా మీరు. నేనేమంటా అంటే ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలను మానసికంగా అవమానించడం అంట. ఇది మీకే నష్టం. నేను తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు నోరు విప్పలేని పరిస్థితితో తీసుకొచ్చుకున్నారు అంటున్నాడు, జాతీయ నాయకులు మాట్లాడడం వల్ల. అంటే వాళ్ళకేమో తెలంగాణ గురించి, సెంటిమెంట్ గురించి, మన అస్తిత్వ పోరాటం గురించి తెలియదు కనుక మాట్లాడుతున్నారు. మనకైతే అందరికీ తెలుసు కదా రాజుగారు. నేను ఏమంటున్నానంటే అది బాగా నష్టం అవుతుంది. మీరు పెరగాలంటే జాతీయ నాయకత్వంలో అది మారాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఇదే. కాంగ్రెస్ పార్టీ నా ఇతర రాజకీయాలు చేయడం వల్ల తెలంగాణ ఆనాడు 2004లో హామీ ఇచ్చినట్టు సోనియా గాంధీ గారు మన కరీంనగర్ సభలో ఇచ్చినట్టు ఇస్తే లొల్లే ఉండకపోతున్నాయి కదా. 1200 మంది మరణాలకు కారణం కాకుండా ఉండేది కదా. ఆనాడు తెలంగాణ బలిదేవత అన్న రేవంత్ రెడ్డి వాళ్ళ తెలంగాణ బలి తీసేసి దేవత అంటున్నాడు. అంటే మన రాజకీయ పార్టీ చాలా మాట్లాడతాయి. నేను స్పష్టంగా చెప్తున్నాను, జిఎస్టీలు లేకుంటే ఇతరత్ర మాకు వచ్చే వాటాలను కలిపి ఇందులో మాట్లాడకండి. స్పెషల్ గా మనకు విభజన చట్టం ఉంది. విభజన చట్టంలో తెలంగాణకి ఏం చేసింది చెప్పండి. ఒక్క ప్రైవేట్ కన్నా మనకు జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఏమంటే వడ్డించేవాడు మనవాడైతే మనకు అయితే అని చెప్పి గడ్కరీ గారిని అయితే అందరం ఒప్పుకున్నాం కదా. ఇవాళ నేను కాదంటలేదు, మీరు అన్న జహీరాబాద్ నాకు దగ్గర, జహీరాబాద్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలు మొన్నటి అభివృద్ధిని స్వాగతిస్తున్నాం. కానీ కొన్ని ఏమైతే అంటే తెలంగాణ గేట్ వే ఆఫ్ మన సౌత్ ఇండియా ఉంది కనుక తప్పనిసరి మనం దాటకుండా కేరళ పోరాదు రైలు, కర్ణాటక పోరాదు, ఆంధ్రప్రదేశ్ పోరాదు, తమిళనాడు పోరాదు. కనుక తప్పనిసరి వస్తాయి అంటున్నాను. ఇవి కావు, అదనంగా ఏమి ఇచ్చారో అని అడుగుతారు. ఎప్పుడైనా మనకు 2 పిల్లలు ఉంటారు, చిన్నవాడికి ఏం చేస్తాం, అరే అన్నకి ఇయ్యలేదురా నీకు చాక్లెట్ ఇస్తున్నా అంటే సంతోషపడతారు కదా. నేను అట్లా అంటలేదు, దాచిపెట్టి అంటలేదు. కానీ ఒకటేమో సాంస్కృతికంగా తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటం అర్థం చేసుకోకపోవడం జాతీయ నాయకులు తప్పు. బీజేపీ వాళ్ళు నాకు దగ్గర మిత్రులు, మీతో సహా అంటున్నాను నేను. మీరు అందరూ కొంచెం నాలుగేసారి ముళ్ళెట్టినట్టు జరుగుతుంది ఎట్లా అంటున్నాను. ఈ మొన్నటి సభ గురించి చెప్తున్నాను. స్పష్టంగా నేను పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నాను. ఇవాళ కుటుంబ పార్టీగా లేకపోతే మన అవినీతి పార్టీగా ముద్ర వేస్తున్న వాళ్ళు బీఆర్ఎస్ ను, ఇటు పక్కనే అసమర్థ పాలన అంటున్నాను. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళు ఆ మాత్రం కూడా చేయలేదు, కొత్త పని ఒక్కటి మొదలు పెట్టలేదు, పార్టీ నడుస్తున్నాయి అంటున్నాడు. దీన్ని ఆసరా చేసుకొని మీరు ఎదిగే క్రమంలో తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకోండి. ఇవాళ తెలంగాణ ప్రజలు ఎప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తారు. పోతనామాత్యం నుంచి మొదలుకొని ఇవాళ రాజుగారు లాకోడు మనందరం కూడా అన్ని పార్టీలు, ఏ పార్టీలు ఎవరున్నా కూడా, ఏ పార్టీలు కాని వాడు నాలాంటి వాడున్నా తెలంగాణ అస్తిత్వ పోరాటం సమర్థిస్తాం కదా. దాన్ని సొంతం చేసుకోండి మీరు, అప్పుడు మాత్రమే సాధ్యమైతే అంటాం. తెలంగాణ బీజేపీ అట్లొచ్చిందే, కాకినాడ తీర్మానంతో 2 రాష్ట్రాలు 1 ఓటు 2 రాష్ట్రాలు వచ్చిన వాళ్ళే కదా మీరు. కానీ ఏమైంది, మొత్తమే తెలంగాణ వచ్చింది, చిన్నమ్మ పెద్దమ్మ అంతా అయిపోయింది. ఇప్పుడు 14 ఏళ్ళుగా తెలంగాణ వచ్చి సుమారు 14 ఏళ్ళు అయిపోయింది. 14 ఏళ్ళు మనం ఏం చేస్తున్నాం, ఎటుపోతున్నాం అంటే బీజేపీ ఒక శక్తిగా ఎదుగుతుందని నేను స్పష్టంగా చెప్తున్నా. దానికి కారణం ఏంటంటే
ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ సంతుష్టికరణ రాజకీయాల ద్వారా ఎంఐఎం వైపు పోవడము. ఎంఐఎం నాకు నమ్మదగ్గ పార్టీ కాదు. ఒకనాడు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ సమర్థించినా ఇవాళ కాంగ్రెస్ సమర్థిస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఒక్క కిరణ్ కుమార్ తప్ప మిగతా అందరూ కూడా తెలుగుదేశం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా ఎంఐఎం మీరు అక్కడ చేసుకున్నారు. అట్లా ముస్లింలు దూరం పెట్టమని అట్లేదు నేను. కానీ ఏమైంది దాని వల్ల ఒక వర్గం దూరం అవుతుంది మీ అన్ని పార్టీలకు. ఇవాళ పశ్చిమ బెంగాల్ జరిగింది అదే. 30% ముస్లింలు కూడా ఇవాళ పశ్చిమ బెంగాల్ బీజేపీ రాగలిగింది అంటే ఎట్లా రాగలిగింది? మీ సంతుష్టికరణ రాజకీయాలు జరగాలని అంటున్నాను. మోడీ గారు కానీ బీజేపీ గారు ఒక ప్లాన్ గా మెల్లగా వస్తున్నారు. సాపకేంద్రీలాగా మెల్లగా. ఇవాళ నిన్న సభ అయితే సక్సెస్ అంటున్నాను. నిన్న సభలో ఇప్పుడు మనం బండి సంజయ్ గురించి మాట్లాడితే ఇంకోటి నేను చెప్పినాను కదా, ఇప్పుడు నేను వాళ్ళు మా బీజేపీ నాయకులు, జాతీయ నాయకులు మాట్లాడే మాటలు తప్పనంటున్నాను కదా. బండి సంజయ్ కుమారుడు చేసింది అంటే అందరూ కూడా ఇప్పుడు రాజకీయ నాయకుల కుమారులు, కుమార్తెలు ఇట్లాంటి అధికారం చూసుకోవాలి, తల్లిదండ్రులకు అధికారం చూసుకొని చేస్తుంటారు. దాన్ని ఖండించాలి. ఖండించకపోతే కూడా సత్యవతి గారు అన్నట్టు తప్పేది, సత్యవతి గారు తప్పేది అంటున్నారు. ఎందుకంటే అధికారి కేసులో మమతా బెనర్జీ పిచ్చిగా ప్రవర్తించింది, సమర్థించింది. అటువంటి ఇప్పుడు ఏమైంది, శిక్ష అనుభవించింది కదా. ఇక్కడ కూడా అంటున్నాను, బండి సంజయ్ గానీ లేకుంటే బీజేపీ కానీ అటువంటి సంఘటన జరిగినప్పుడు దాన్ని ఖండించాల్సింది, దూరం పెట్టాల్సింది. బండి సంజయ్ దూరం పెట్టమంటలేదు, అటువంటి వాడికి శిక్ష పడాల్సింది. ఓవరాల్ గా ఏంటంటే శాంతి భద్రతలు ఎవరి బాధ్యత? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా. కేసు పెట్టిండు, కేసు పెట్టాల్సిందే, రేపు పొద్దున శిక్ష అనుభవించాల్సింది రేపు కోర్టుల నుంచి. ఈ మొత్తం రాజకీయ పోరాటాలు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని బీజేపీ ముందుకు పయనంలో సంతుష్టికరణ రాజకీయాల నుంచి మెల్లగా హిందూ పోలరైజేషన్ వైపు పోతుంది. పశ్చిమ బెంగాల్ జరిగింది అదే, మీకు బీహార్ లో జరిగింది అదే, చాలా రాష్ట్రాలు జరుగుతుంది అదే. దాన్ని గమనించి ఏం చేయాలి, హిందువులు కూడా మా ఓటర్లే అని వీళ్ళిద్దరు అనుకుంటే అప్పుడు హిందూ ఓట్లు మూడు దగ్గర చీలిపోతాయి. గతంలో జరిగింది అదే, మూడు పార్టీలు సొంతం చేసుకోవడం. ఇవాళ తెలంగాణలో కూడా ఒకటి వచ్చిందంటే, ఒకసారి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ను చూసినాం, ఒకసారి కాంగ్రెస్ ను చూసినాం, ఈసారి వీళ్ళని చూస్తే ఏంది అని మూడ్ ఆఫ్ ది స్టేట్ మారుతుంది. దాన్ని గమనించి ఈ రెండు పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రజల మూడు బట్టి అర్థం చేసుకొని మారితే మళ్ళీ మూడు ముక్కలు అంటారు. లేదంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, వేరే రాష్ట్రాల్లో జరిగినట్టు బీజేపీ ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉన్నది, ప్రమాదం అంటే అవకాశం ఉన్నది. దాన్ని గమనించి మీ పార్టీ రాజకీయాలు మార్చుకుంటారో ఏం చేస్తారో చూడాలి. నిన్న మోడీ సభ మాత్రం రెండు రకాల సక్సెస్. ఒకటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం, అట్లాగే ఒక మాట మీరు అది కూడా వచ్చింది అంటే ఏమంటున్నాను, ప్రభుత్వాలు శాశ్వతం అంటున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి చేసే పనిని సమర్థిస్తున్నాడు. బడే బాయ్ చోటా బాయ్ అనగానే బీఆర్ఎస్ విమర్శించు, అది కరెక్ట్ గా అంటున్నాడు. ఇవాళ ప్రభుత్వాలు శాశ్వతం ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రిని గౌరవించాలంటున్నాడు. మనకు కేసీఆర్ గారు కూడా మొదటి 5 ఏళ్ళు గౌరవించారమ్మా. 2 5 ఏళ్ళు నేను అప్పుడే అన్నాను, ఒక సీటు మీరు ఖాళీ పెట్టుకున్నారు కేసీఆర్ గారు, దాని వల్ల మీరు నష్టపోతారన్న. అప్పుడు ఏమైంది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన అప్పుడు మోడీ గారు వస్తే ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ పెట్టిండ్రు బహిరంగ, ఇదే పేరెంట్ నర్సులు. అది చెయ్యొద్దు అంటున్నాను. ఇవాళ జరిగింది అది. హైటెక్స్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో అయ్యా అని మంచి చురకంటి ఇచ్చిండు. ఎవరికి? మోడీ అంతకంటే చురకంటి ఇచ్చిండు. ఇంటి పక్కన మేరేసే జోడ అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, ఫెడరల్ యూనిటరీ సిస్టమ్ కానీ కలిసి పనిచేయాలి, అభివృద్ధిలో కలిసి పనిచేయాలి, రాజకీయాల్లో విభేదించవచ్చు. బీజేపీ నచ్చకపోవచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కూడా బీజేపీ విధానం నచ్చకపోవచ్చు, అది వేరు. విధానాల పరంగా వేరు. ప్రభుత్వాలుగా సహకరించుకోకపోతే గతంలో రెండోసారి కేసీఆర్ గెలిచినాక మన రాష్ట్రానికి ఏదైతే నష్టం జరిగిందో అది మరోసారి జరుగుతుంది అంటున్నాను. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా గౌరవించుకోవాలి, పార్టీలుగా విధానాల పరంగా విమర్శించుకోవాలి తప్ప ప్రభుత్వాలుగా నష్టపరిచే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు నష్టపరిచే పనులు మాత్రం ఎవరు చేయొద్దని నేను. రైట్, ఓకే రామ్మోహన్ రావు గారు. సత్యవతి గారు మీరేమంటారు? ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి. సరే సార్ మేడం, ఒకటే నేను చెప్పదలుచుకుంది, ఇప్పటి వరకు మోడీ గారు గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేస్తారు. ఇప్పుడు రాగానే ఇంతగానము ఏమంటారు పథకాలకు సంబంధించి చెప్పాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. సరే, మీరు, నేను, రామ్మోహన్ సార్ గారు, రాజు నేత గారు ఉప్పల్ చౌరస్తాలో నిలబడదాం మేడం. ఉప్పల్ చౌరస్తా నుంచి దాదాపు నారపల్లి వరకు ఒక ఫ్లైఓవర్ ఉంది. ఆ ఫ్లైఓవర్ దాదాపు 10 ఏళ్ల నుంచి అంతే ఉంది. దాని డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది, ఈ రోజు వరకు దాన్ని పూర్తి చేయలేదు. వీళ్ళ అభివృద్ధి అనేది 10 ఏళ్ల నుంచి ఇదే విధంగా నాట్ ఓన్లీ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ఇదే విధంగా ఉంది అని చెప్పేసి అయితే నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి ఈ తెలంగాణకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రక్షణ కావచ్చు, లేకపోతే అభివృద్ధి కావచ్చు చేసేది బీఆర్ఎస్ అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, తెలంగాణను రక్షించుకుంటుంది, తెలంగాణను అభివృద్ధి చేసే దాంట్లో బీఆర్ఎస్ మొదటి భాగానే ఉంటుందని చెప్పేసి అయితే చెప్పదలుచుకున్నాను. ఓకే, రాజు గారు మీరు. మేడం, ఒకటే ఫైనల్ గా ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అటు బీఆర్ఎస్ పరిపాలన పట్ల, ఇటు కాంగ్రెస్ పరిపాలన పట్ల చాలా అసహనంతో ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి విఫల వాగ్దానాలు ఏవైతున్నాయో చెప్పి అమలు చేయకుండా ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పేసి
చాలా క్లియర్ గా అర్థమైంది. అందుకే బీజేపీ వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన, సుస్థిరమైనటువంటి అభివృద్ధి ఉండబోతుంది అని చెప్పేసి ఇక్కడి ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారు. వికసిత తెలంగాణ అనేటువంటి ఏదైతే స్లోగన్ తోని మనం 2047 భారత్ వికసిత్ భారత్ అని 2047 పెట్టుకున్నామో అందులో భాగంగా ఈరోజు బీజేపీ పార్టీ పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా వికసిత్ తెలంగాణ కావాలంటే బీజేపీనే రావాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు, మద్దతు కూడా ఇస్తున్నారు బీజేపీకి. గతంలో అనేక సందర్భాల్లో ఇది ప్రూవ్ అయింది. నిన్న పరేడ్ గ్రౌండ్ లో పెట్టినటువంటి సభ గ్రాండ్ సక్సెస్ తోని కూడా ఇది మళ్ళొకసారి నిరూపితమైంది. కాబట్టి 100% ఈ కుటుంబ పార్టీలు తర్వాత ఎవరైతే మోనోపాలిగా ఈ రోజు పరిపాలన చేయాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళ పట్ల ప్రజలు చాలా వ్యతిరేక భావంతో ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 100% వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అచంచలంగా సీట్లు వచ్చే రకంగా ఈ రోజు పార్టీ కూడా పనిచేస్తా ఉంది, ప్రణాళికలు రచిస్తా ఉంది. ప్రజలు మాకు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్న సందర్భంగా 100% మాకు అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వచ్చే ఎన్నికల్లో వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో ముమ్మాటికి ఎగిరేది భారతీయ జనతా పార్టీ జెండానే. ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుందని మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం అయితే ఉన్నది. ఓకే, అయితే అదే విధంగా చూసి ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అనే నినాదం తెలంగాణ ఓటర్లను ఏ మేరకు ప్రభావం చేసింది అనుకుంటున్నారు మీరు? 100% మేడం. నిన్న మా మోడీ గారు కూడా అదే విషయాన్ని చెప్పారు. ఏందనంటే మేము మా బీజేపీ పార్టీ 1980లో పెట్టినప్పుడు 2 స్థానాలు దేశవ్యాప్తంగా మాకున్నాయి. అందులో ఒకటి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నది. అంటే అప్పట్లోనే బీజేపీకి ఎంత ఆదరణ ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి నిన్న మోడీ గారు గుర్తు చేసిరు బహిరంగ సభలో. కాబట్టి 100% తెలంగాణ రాష్ట్రం అంటే ఇందాక విశ్లేషకులు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఉద్యమ స్ఫూర్తితోనే ఉన్నటువంటి వ్యక్తులు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తుందని మినిట్ టు మినిట్ ఈ రోజు తెలుసుకొని దాని పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనుకూలంగా ఈ రోజు మారుతున్నది. అందుకనే మాకు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూడండి మేడం, అనూహ్యంగా 35% ఓట్ షేరింగ్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. 8 పార్లమెంటు స్థానాలు వచ్చినాయి, 8 ఎమ్మెల్యే స్థానాలు వచ్చినాయి, 48 జిహెచ్ఎంసీలో 48 స్థానాలు వచ్చినాయి. ఎమ్మెల్సీలు మేము టీచర్ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్ని గెలిచినాము. మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల బీజేపీ పార్టీ అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. సర్పంచ్ ఎన్నికల్లో మాకు ఫలితాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా గమనిస్తే ఏంటంటే 100% నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రము. దేశంలో ఈ రోజు ఇందాక పెద్దలు చెప్పినట్టు దక్షిణ భారతదేశానికి ముఖద్వారంగా ఉన్నటువంటి ఏదైతే గేట్వేగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాగా వేయబోతుంది. దానికి సంకేతమే నిన్న నిర్వహించినటువంటి సభ. ఎప్పుడన్నా మీరు ఈ బీజేపీ పార్టీ పెట్టినటువంటి సభ ఇంత గ్రాండ్ సక్సెస్ గతంలో ఎప్పుడన్నా మనం చూసినామా అండి? ఈ రోజు మేము 1,00,000 మందిని అనుకుంటే 2 లక్షల పైచిలకు ఈ రోజు ప్రజలు ఈ రోజు బీజేపీకి నీరాజనం బట్టి మద్దతు పలకడం కోసం వచ్చిరనంటే దీన్ని బట్టే అర్థం చేసుకోవట్టు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారు, ఎవరికి మద్దతు పలకాలనుకుంటున్నారని. కాబట్టి ఈరోజు రాజకీయాల కోసం చాలా మంది చిలువలు పలువలుగా మాట్లాడుతుండొచ్చు, లేకపోతే కించపరిచే రకంగా మాట్లాడుతుండొచ్చు, ఒక ప్రాపగండా క్రియేట్ చేసి బీజేపీని తక్కువ చేసి మాట్లాడుతుండొచ్చు. కానీ మేము చెప్పినాం, నిన్న మోడీ గారు కూడా ఇదే మాట, ఇంకొక మాట చెప్పిరు. ఎక్కడైతే బీజేపీ జెండా ఎగరనీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారో, ఎక్కడైతే బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా రానియకుండా ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, అక్కడే గెలిచి అక్కడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చూపించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యత తీసుకొని కసి కొద్ది పనిచేసి ఈరోజు బెంగాల్లో ఏ రకంగా గెలిచినామో అదే రకంగా ఒక శపథం లాగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా 100% బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసే లక్ష్యంగా అందరు కార్యకర్తలు, నాయకులందరూ కూడా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజునేత గారు. అండ్ అదే విధంగా సత్యవతి గారు, బండారు రామ్మోహన్ రావు గారు, పుష్పలీల గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది ఇవాల్టి మీడియా డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ స్వతంత్ర.